ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. గత 2 వారాల నుండి మన సంఘ ప్రియులు అనేకులు ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ వలన ఆరాధనలో పాల్గొనలేకపోయారు. మన ప్రియులు కొందరు కనబడుతూ ఉన్నారు, చాలా సంతోషం. ఇంకా రావాల్సిన వారు అనేకులు ఉన్నారు. దేవుడు వారందరికీ కూడా మంచి క్షేమస్థితిని అనుగ్రహించి మరలా తిరిగి సంఘ సహవాసముల వారు పాల్గొంపులు పొంది దేవుణ్ణి గణపరిచే రీతిగా మనమందరం కూడా వారి నిమిత్తము ప్రార్థించవలసిన వారు ఉన్నాం. ఈరోజు ఈ ఆరాధనకు కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? ఓకే, చాలా సంతోషం. ఈరోజు ఎవరు లేరు. మరి ఒక దైవ సేవకుడు వచ్చినాడు, శామ్యుల్ గారని గుడివాడ నుండి. ఆయనకు ఒక సమయం ఇస్తాను ఈ ఆరాధనలోనే. ఆ సమయంలో సాక్ష్యాన్ని పంచుకోవటానికి వారు అడిగి ఉన్నారు. కాబట్టి క్లుప్తంగా వారు తనకు ఇవ్వబడిన సమయంలో సాక్ష్యం కూడా పంచుకోవాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా కోరుచు ఉన్నాను. మంచిది. ఈరోజు చదువుకున్నటువంటి 2 లేఖన భాగముల నుండి దేవుని మాటలను మనము ధ్యానము చేసుకుందాం. ఈ ధ్యానాలన్నీ కూడా మన మేలు కొరకు, మన ఆధ్యాత్మిక మేలు కొరకు, మన కుటుంబముల క్షేమం కొరకు, యెహోలోక జీవితంలో దేవుని బిడ్డలముగా మనము కాపాడబడుచు దీవించబడాలి. అంతకంటే ముఖ్యంగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. కాబట్టి ఈ ధ్యానాలన్నీ కూడా ఇవన్నీ మన క్షేమం కొరకని మనము జ్ఞాపకం చేసుకోవాలి. గత కొన్ని వారాల నుండి మార్కు సువార్తలో నుండి ఈ మాటలను, ధ్యానాలను అధ్యాయాలు వెంబడి అధ్యాయాలుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా పాత నిబంధనలో హోషేయ గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుండి 3వ వచనం వరకు భాగమును మనము చదువుగా విన్నాము. అదే రీతిగా మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు భాగమును చదువుగా విన్నాము. ఈ 2 భాగాలను 2 వేరు కాలాలలో నుండి మాట్లాడినటువంటి మాటలను తీసుకోవటం జరిగింది. పాత నిబంధనలో వ్రాయబడిన మాటలేమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముందు, అంటే ప్రభు పుట్టక ముందు 800 సంవత్సరాల కాలపు పరిస్థితులు అవన్నీ కూడా, లేకపోతే 700 నుండి 800, అంటే ఒక్కొక్క ప్రభువుకు సమీపం అయ్యే కొద్ది తగ్గుతూ వస్తూ ఉంటాయి అన్నమాట సంవత్సరాలు. ఆ కాలంలో ఉన్నటువంటి యూదులైన ఇజ్రాయేలులైన ప్రజల మధ్య వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని చూచినటువంటి ప్రవక్త కావచ్చు, ప్రవక్త ద్వారా దేవుడు పలికినటువంటి ఉద్దేశం కావచ్చు, అక్కడ వారు కూడా పలికినటువంటి మాటలు మనం చూస్తే, మనము యెహోవాను అనుసరించుదము రండి అనేటువంటి ఒక పిలుపు అక్కడ కనబడుతుంది. లెట్ us follow to the word. దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుసరించుదము అనేటువంటి ఒక సందేశముతో కూడిన పిలుపు అక్కడ కనబడుతూ ఉన్నది. అయితే మనం ఎక్కువగా మార్కు సువార్తలో ధ్యానాన్ని ఉంచుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు భాగంలో ఈ సువార్తికుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను రాస్తూ ఉన్నాడు. ఈ పరిచర్యలో గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. నేను చదువుతున్నాను, గమనించండి. 7వ వచనం, మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. ఆయనను ఎందుకు వెంబడించాలి? ఎందుకు వెంబడించాలో ఈ భక్తుడి యొక్క ఉద్దేశం ఇక్కడ రాస్తున్నాడు. ఎందుకు వెంబడించాలి? యేసుని ఎందుకు వెంబడించాలి? అసలు యేసు ఎవరు? ఎందుకని ఆయనను వెంబడించాలంటే ఈ 12వ వచనం వరకు చదువుకున్నాం. అందులో 11వ వచనంలో ఆయన రాస్తున్న మాట నేను చదువుతున్నాను, గమనించండి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి
నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. ఎందుకు వెంబడించాలి అంటే అక్కడకు వెంబడించిన బహుజన సమూహం ఉన్నది, బహుజనులు ఉన్నారు అక్కడ. వాళ్ళు గలిలయ ప్రాంతానికి చెందిన వారు. వారే కాదు, ఇంకా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు, అది మనం చూద్దాం ఇప్పుడు. అయితే ఆ వచ్చిన వారిలో ఆయన గురించి పలికినటువంటి వారు ఉన్నారు. వారెవరంటే అపవిత్రాత్మ పట్టిన బట్టి వారు. మన భాషలో చెప్పాలంటే దయ్యం పట్టిన వాళ్ళు అని అంటారు. ఇంగ్లీష్ భాషలో అయితే అన్క్లీన్ స్పిరిట్. క్లీన్ స్పిరిట్ ఏం చేసిందంటే అది అపవిత్రాత్మ మురికి చేసి పెట్టింది. మనుషుడును మలినం చేసి పెట్టింది. ఈ అన్క్లీన్ స్పిరిట్స్ పట్టినటువంటి వారు యేసుని గురించి పలుకుతూ ఉన్నారు. ఏమని పలుకుతున్నారంటే, నీవు దేవుని కుమారుడు, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. నీవు దేవుని, ఇహలోకంలో మాకు కనబడిన వాడిలో నీవే దేవుని కుమారుడువు, నీవే దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చావు. కాబట్టి ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ గాస్పల్, ఈ సువార్త యొక్క ఉద్దేశం ఏంటి? సువార్తికుడు ఉద్దేశం ఏంటంటే, యేసు దేవుని కుమారుడు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క జ్ఞానము కలిగి ఇహలోకములకు వచ్చిన దేవుని కుమారుడు. కాబట్టి నీవు దేవుని కుమారుడు అని ఈ సువార్తికుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని తన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి విస్తృతంగా రాయలేదు. ఆయన ఎవరి కుటుంబంలో పుట్టాడు, ఏ వంశంలో నుండి వచ్చాడు, లేకపోతే ఏ దేశానికి చెందినాడు, ఎన్ని రాయలేదు ఆయన రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయం 1వ వచనములు అంటాడు, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. సువార్త మీన్స్ గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ టు ఆల్. అందరికీ శుభవార్త ఇది. అందరికీ అంటే యూదులు కాని వారికి, ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవానికి గుడ్ న్యూస్, శుభవార్త. ఆ శుభవార్తకు కారకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి మార్కు సువార్తకుడు యేసును అనుసరించుటను గురించి రాస్తూ ఉన్నాడు. ఎందుకు యేసును అనుసరించాలి? యేసును అనుసరిస్తే ఏమొస్తుంది? ఏం లభిస్తుంది యేసును అనుసరిస్తే? యేసును అనుసరించేది ఎవరంటే యేసును నమ్మిన వాళ్ళు అనుసరిస్తారు. యేసునందు విశ్వాసం ఉంచిన వారు అనుసరిస్తారు. యేసు పేరు పెట్టుకున్నంత మాత్రాన వారు యేసును అనుసరించిన వారు కాదు. యేసు చెప్పిన మాటలు చొప్పున నడుచుకునే వారు యేసును అనుసరించే వారుగా చూడగలరు. గత వారంలో మనం చూచాం, ఒక విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని బాగు చేశాడు. అతను బాగుపడటానికి యేసునందు, యేసు మాటలు యందు అతను నమ్మాడు. నీవు లేచి నిలువబడంటే లేచి నిలువబడ్డాడు. నీ చెయ్యి చక్కగా చాపు అంటే సందేహించలా. ఈయన మాటకి శక్తి ఉందా? ఈయన మాటలో జీవం ఉందా? ఇన్ని సంవత్సరాలు బాగుపడని నా స్థితి బాగుపడుతుందా? నేను ఆరోగ్యంగా మారగలనా అని ఎంత మాత్రము అతను సంకోచించలేదు, సందేహించలేదు, నమ్మాడు. కాబట్టి అనుచరుడు. ఎవరు యేసును అనుసరించగలరు అంటే యేసును నమ్మిన వారు. యేసు పేరు పెట్టుకుంటే కాదు. ఈరోజు మనం చూడగలము, యేసు పేరు మీద ఎన్నో ఆరాధనలు, ఎన్నో సంఘాలు ఉంటూ ఉన్నాయి, కానీ అందులో యేసు ఉండకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని పిల్లలంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సువార్తికుడి ఉద్దేశం ఏంటి అంటే, యేసును ఎవరు అనుసరిస్తూ ఉన్నారు అంటే ఆయనను గురించి విని, ఆయన కార్యాలయంలో నమ్మిక ఉంచి, నాకు కూడా ఆయన ద్వారా మేలు జరుగుతుంది అని విశ్వసించిన వారు ఆయనను వెంబడిస్తారు.
ఈ ఆరాధనలో కూడా దేవుని పిల్లలంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేను 2 కాలాలను మీ ఎదుట పెట్టాను. యేసుక్రీస్తు ప్రభువుకు పూర్వము హోషేయ భక్తుని కాలంలో ఉన్న జనులు ఒక తీర్మానం చేసుకున్నారు, మనము దేవుడిని అనుసరించదుము అని. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య చేస్తున్నటువంటి మార్కు భక్తుడు తన సమాజానికి తెలియజేస్తూ ఉన్నాడు, యేసును అనుసరించడం ద్వారా మనకు గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయని. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున యేసును అనుసరించే వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఆశీర్వాదాలు వస్తాయని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసును అనుసరించటంలో మనము ఏ విధంగా ఉంటూ ఉన్నాం, ఏ విధంగా ఆయనను అనుసరించగలుగుతూ ఉన్నాం. యేసును అనుసరించటానికి కారణం ఏంటంటే ఆయన దేవుని కుమారుడు, సృష్టికర్త అయిన దేవుని ఏకైక కుమారుడు. యోహాను భక్తుడు అంటాడు జనదైక కుమారుడు అంటాడు. అంటే ఒక్కగానొక్క పుట్టినటువంటి కుమారుడు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుని కుమారుడుగా లేకపోతే దేవుని బిడ్డలుగా ఆయన చేస్తున్నాడు. ఈ శరీరం రక్తమాంసములు కలిగిన దేహానికి స్త్రీ అని, పురుషుడని, లేకపోతే థర్డ్ జెండర్ అని వ్యత్యాసాలు ఇక్కడే. తక్కిన ఈ స్థితి మారిన తర్వాత ఇక దేవుని పిల్లలే. అక్కడ పురుషుడని, స్త్రీ అని ఇంకేం భేదం ఉండదు. అక్కడ సద్దుకాయలకు పాపం ఈ ఆలోచన దోచలేదు. అందుకే ప్రభువు చెప్పారు, పునరుత్థానం ముందు పెండ్లికి ఇవ్వబడదు, పెండ్లి చేసుకోడు. ఈ రక్తమాంసాలు కలిగిన దేహంలోనే ఈ స్త్రీలు, పురుషులు, లేకపోతే మానవ రూపంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనమందరము దేవునికి పిల్లలమైపోయాం, అంటే వారసులము. పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తునందు మనమందరము ఎవరికి వారసులము? దేవునికి వారసులం. పాడుతుంటారు కదా అప్పుడప్పుడు, దేవుని వారసులం, ప్రేమ నివాసులము అని. దేవుని రాజ్యానికి, దేవుని స్వాస్థ్యానికి వారసులమైపోతూ ఉన్నాం. ఎవరి ద్వారా? దేవుని కుమారుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా. అందుకని మరి వచ్చిన వాళ్ళల్లో ఎవరు కూడా ఆయన గురించి ఏమన్నారు రాయలేదు, కానీ అపవిత్రాత్మలు పట్టిన వారు పలికిన మాటలు రాస్తూ ఉన్నాడు. అపవిత్రాత్మ పట్టిన వారు యేసు పాదముల మీద సాగిలపడుతూ ఉన్నారు. ఎక్కడ సాగిలపడుతూ ఉన్నారు? ఎవరి పాదాల దగ్గర సాగిలపడతారు ఎక్కువగా? దేవునికి తప్ప ఎవరికి ఎక్కడైనా సాగిలపడంగా చూచామా? అఫ్కోర్స్ కొన్నిసార్లు బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర సాగిలపడుతుంటారు. అయ్యా మాకు ఈ జీవితాన్ని, ఈ స్థితిని ఇచ్చింది మీ ద్వారానే వాళ్ళకి నమస్కారం చేసుకోవటము, లేకపోతే వాళ్ళ పాదాలు పట్టుకోవటము చేస్తుంటారు. ఇంకా తక్కిన సమాజంలో ఎక్కడ చూసినా ఒక చేతి నమస్కారము, 2 చేతుల నమస్కారము చేస్తుంటాం, అంతే కదా? చేస్తే 2 చేతులతో నమస్కారము చేస్తాం, లేదంటే ఒక చేతితో నమస్కారం చేస్తాం. నాకు చాలా భయం వేస్తుంటుంది. ఎందుకంటే బైక్ మీద పోతుంటే కనబట్ట వాళ్ళంతా విష్ చేస్తుంటారంట. వెనక్కి పాస్టం చేయరు, వాళ్ళు నేను పలకరించిన బలగం ఏమంటుంది, వాళ్ళ సాయి నేను చూస్తే మన ఇద్దరం పడుకోమమ్మా అని చెప్పి. వాళ్ళ సాయి నేను చూచాను అనుకో, నేను కూడా నమస్కారం చెప్పాలంటే మన ఇద్దరం కింద పడతాం. అందుకని నేను ట్రాఫిక్ను చూస్తున్నానమ్మో, బహుశా వాళ్ళు పాపం నన్ను పలకరించినా నేను చూడలేకపోయినేమో, క్షమించు ప్రభు అని మనసులో ప్రార్థన చేసుకున్నాను. కొంతమంది చక్కగా ఒక చేత్తో నమస్కారం పెడుతుంటారు, కానీ సాగిలపడి నమస్కారం పెట్టేటువంటి స్థితి ఎవరికంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. ఎవరు సాగిలపడుతూ ఉన్నారు అంటే అపవిత్రాత్మ పట్టినటువంటి మనుష్యుడు గుర్తించగలుగుతూ ఉన్నాడు. తగ్గిన ఆ గొప్ప జన సమూహము ఆయనను స్వస్థపరచువాడనో, మేలు చేయవాడనో, గొప్పవాడనో తలస్తున్నారు. కానీ ఈయనే దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి న్యూస్, గుడ్ న్యూస్ ఎవరు చెప్తూ ఉన్నారంట? దయ్యాలు కూడా చెప్తున్నాయి.
దయ్యాలు చెప్పినప్పుడైనా వినకపోతే ప్రయోజనం ఏంటి? అపవిత్రాత్మలు చెప్తూ ఉన్నప్పుడు వినకపోతే ప్రయోజనం ఏంటి? ఒక దినం ఉన్నదంట, ఆ దినమున ప్రతి మోకాలు చూడండి, అపోస్తుడైన పౌలు భక్తుడు రాసిన మాటలు నేను మీకు తెలియచేసి చదువుతాను, గమనించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం గల భాగమును నేను చదువుతున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలును యేసు నామమున వంగునట్లు. ఎక్కడెక్కడ వారు? పరలోకములో కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి క్రింద ఉన్నవారు కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అందుకని అన్ని నామముల కన్నా పైనామము ఈ పాడాలి మనం ఆరాధనలో. అసలు ఆరాధనలో పాడాల్సిన పాటలు ఇవి. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామం. ఒక రోజు ఉందంట. ఈ రోజుల్లో మనము పై అధికారులకు, గొప్పవారికో, తల్లిదండ్రులకు కొన్నిసార్లు సాగిలు పడుతూ ఉంటాం. కానీ ఒక దినాన ఒకే నామమునికి సాగిలు పడతాం. ఆ నామము ఎవరిది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. కాబట్టి ఇక్కడ అపవిత్రాత్మలు ఆయన దగ్గరకు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు అంటే, మార్క్స్ సువార్త 3:11 నేను చదువుతున్నాను, గమనించండి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి ఏమనంటూ ఉన్నారు? నీవు దేవుని కుమారుడము అని చెప్పుచు కేకలు వేసిరి. మనోళ్ళు కొంతమంది మాటకు ముందు హల్లెలూయా, మాటకు తర్వాత హల్లెలూయా అంటారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? నీవు దేవుని కుమారుడు అయ్యా, సన్నాపుగా, నీవే గొప్పవాడవు, నీవే సర్వశక్తి కలిగిన దేవుడవు, నీవే సృష్టికి కర్తవు, నీ ద్వారానే సమస్తము కలిగి ఉన్నవి అని చెప్పుచు ఆయన పాదముల ఎదుట సాగిలపడినట్లుగా మార్క్స్ సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. ఇక తక్కిన వారు ఎవరంటే రోగపీడితుల గురించి కూడా మార్క్స్ సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. రోగపీడితులు 10వ వచనం, ఆయన అనేకులను స్వస్థపరిచిన గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టవలనని ఆయన మీద పడుచుండేది. తర్వాత బహుజన సమూహం, గలిలయ ప్రాంతం నుంచి బహుజనులు అంటే ఇక వాళ్ళు ఎవరైనా సరే, గొప్పవారను, దీనస్థితి కలిగిన వారు అందరూ బహుజనులు అంటే మల్టిట్యూడ్ అన్నమాట. ఫలానా వాళ్ళని చెప్పడానికి వీలు లేనటువంటి సాధారణ ప్రజల వరకు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు, ఆయనను వెంబడించారు. తర్వాత కొన్ని దేశాల వారు కూడా రాస్తున్నారు. యూదయ, యెరూషలేము, ఎదోము రాశారు, ఎదోము, యోర్దాను అవతల తూరు, సీదోను అనే ప్రాంతముల వారు. అంటే ఇందులో ఎక్కువ భాగము యూదేతరులు ఉన్నారు. అంటే మన భాషలో అన్యులు. ఎవరికి అన్యులు? యూదులకు అన్యులు. యూదులు ఏమనుకునేవారు అంటే, మేము దేవుని ప్రజ, దేవుడు మా మూల పితరుడైన అబ్రహాము గారి ద్వారా మమ్మల్ని తనకు ప్రజగా చేసుకున్నాడు, ఆయనలో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కార్యాలు చేశాడు, ఆ కార్యాలు మావి, వాగ్దానాలు ఇచ్చాడు, వాగ్దానాలు మావి, నిబంధన చేశాడు, నిబంధనకు మేము వారసులమై ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారు. కానీ అవి స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నారు. అవి స్వతంత్రించుకునేది ఎప్పుడు అంటే క్రీస్తు ద్వారానే. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి పాపాలను పోగొట్టుకొని పశ్చాత్తాపపడి జీవితాన్ని సరిదిద్దుకున్న వారు
అవన్నీ స్వతంత్రించుకుంటారు. ఇక తక్కిన వారు వారి వారి మతాలు ఉన్నాయి, వారి వారి ఆచారాలు ఉన్నాయి, వారి వారి సంస్కృతులు ఉన్నాయి, వారి వారి సాంప్రదాయాలు ఉన్నాయి, వారి పద్ధతులు ఉన్నాయి, వారి అలవాట్లు ఉన్నాయి. మా బంధువుల్లో కొందరున్నారు ప్రభువుని ఇంకా నమ్మని వారు. వారికి ఈ సత్యాలు వారికి తెలియజేస్తున్నప్పుడు అన్ని వింటారు. చివరిలో ఏమంటారంటే మా తాతయ్య అనుసరించింది మేము అనుసరిస్తామంటారు. ఇంకా ఏం చేస్తారు? ప్రార్థన చేయటం తప్పితే ఏం చేయలేదు. ప్రభువుకి అప్పగించటమే వాళ్ళు. ఇక్కడ అనేకులు ఆయన గురించి విన్నారు. 8వ వచనం, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేస్తున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను నుండి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. విన్న వారందరూ ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా, కుటుంబాలు కుటుంబాలుగా తరలి వచ్చేస్తున్నారు. మనకు ఈ కథ తెలుసు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపల్లో ఒక పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు దొరికాయి. అంటే దాని అర్థం ఏంటి? ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు పిల్లలు ఉన్నారు, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు యవ్వనులు ఉన్నారు, కుటుంబీకులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, భార్య భర్త, అంటే కుటుంబాలుగా వారు కూడి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. ఎంత దూరమో, తూరు సీదోను అంటే ఇంచుమించు లెబనాన్ ప్రాంతానికి సమీపంలో మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఉంటుంది. మీరు చూడండి, మనకు మ్యాప్స్ కూడా ఇచ్చారు బైబిల్లో. అప్పుడప్పుడు గమనించండి ఆ మ్యాప్స్ని. తూరు సీదోను చాలా దూర ప్రాంతాలు ఇవి. యెషయా భక్తుడు అంటాడు, చీకటిలో ఉన్న ప్రజలు వాళ్ళు, జ్ఞానం లేనటువంటి స్థితిలో బ్రతుకుతున్నటువంటి వారు. వీరందరూ కూడా ఎవరి గురించి విన్నారంటే యేసుని గురించి విని ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు, ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘం, అంటే యూదులైనటువంటి వారు, యూదులు కానటువంటి వారు, ఆయన గురించి విన్నటువంటి వారు, వారందరూ కూడా యేసును వెంబడిస్తూ ఉన్నారు. ఈ మాట నుంచి వచ్చి మనం ముందుకెళ్దాం. హోషేయ గ్రంథములో మనం చదువుకున్నటువంటి భాగంలో ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటను నేను చదువుతున్నాను. 6వ అధ్యాయం, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. వీళ్ళు అనుకుంటూ ఉన్నారంట ఏమని? యెహోవాను అనుసరించుదము రండి, యెహోవాను వచ్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. కాబట్టి దేవుని పిల్లలంగా ఈ జ్ఞానములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుసరించటం వలన, లేక వెంబడించటం వలన, లేక ఆయనతో సహవాసము చేయటం వలన కుటుంబాలుగా మనము ఆయన ఆరాధనలో, ఆయన మందిరములో చేరవచ్చి ప్రార్థించటం వలన మనకు కూడా మేలున్నాయి, మనకు కూడా దీవెనలున్నాయి. 4 లేక 5 మేలులు మనము ధ్యానం చేద్దాం క్రీస్తునందు ప్రియులారా. అందులో ఒకటి జ్ఞానం అంటారు. ఒకటి ఏంటంట? జ్ఞానం. వీళ్ళేమంటున్నారు? దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం. దేవుని గురించిన జ్ఞానమును సంపాదించుకోవాలంట. సంపాదించుకోవటం అంటే అర్థం ఏంటి? ఉచితంగా రాదా? ఉచితంగా వచ్చేదాన్ని సంపాదన అంటారా? సంపాదించుకోవటం అంటే నువ్వు ఖర్చు పెట్టాలి. అంటే డబ్బులు పెట్టి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుందామా? నువ్వు డబ్బులు పెట్టేదానికంటే నువ్వు సమయం పెట్టాలి. నీ సమయాన్ని నీవు దేవునికి ఇస్తే ఆయన తన సమయాన్ని నీకు ఇస్తాడు. నీ సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వకపోతే ఆయన సమయం ఇవ్వాలని ఆశించటంలో తప్పు కదా. నువ్వు ఇస్తున్నావా నీ సమయాన్ని దేవునికి? విలువైనదే, నీకు ఆ సమయం చాలా విలువైనదే. ఇప్పటి కాలంలో ఈ సమయం యొక్క విలువ ఎంత తెలుస్తుందంటే, డ్యూటీలకు వెళ్ళాలంటే హడావుడిగా లేచి అప్పటికప్పుడు బ్రష్ చేసి అప్పటికప్పుడు స్నానం చేసుకుని అప్పటికప్పుడు బట్టలు వేసుకుని అప్పుడప్పుడు బండి తీస్తే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే సమయానికి పోకపోతే
ఇంతకుముందు ఏలు ముద్ర వేస్తే చదువు లేనివాడు అనేవాడు. ఇప్పుడు ఏలు ముద్ర వేయకపోతే వెయ్యాలన్నా తంబు వేయాలన్నా, తంబు వేయకపోతేమో వద్ది. చదువుకున్నోడు కూడా ఏం చేయాలి? వేయాల్సిందే, తంబు వేయాల్సిందే, నీ అటెండెన్స్ చూపించాల్సిందే ప్రాంప్ట్గా, ఖచ్చితంగా. ఇన్ టైం చూపించకపోతే నీకు హాఫ్ డే పోతుంది, నాకు తెలియదు తర్వాత విషయం కదా. క్రీస్తునందు ప్రియులారా, నీ సమయం చాలా విలువైందే, కానీ నీ సమయము దేవుడు కూడా ఇస్తున్నావా? ఖర్చు పెట్టడం అంటే అదే. నువ్వేదో ధనం తెచ్చి ఆయన దగ్గర ఇచ్చి, దశమాగం ఇచ్చి ఆయన దగ్గర ఇచ్చి, లేకపోతే ప్రత్యేక కానుకలు ఇచ్చి ఆయన దగ్గర, అది కాదు ఇక్కడ అర్థం. నీ సమయము దేవునికి ఇస్తూ ఉన్నావు. దేవుడు మాట్లాడటానికి, వినటానికి నువ్వు చోటిస్తున్నావా? ఎన్నో పెట్టమ్మా. ఈరోజు ఆండ్రాయిడ్ మొబైల్ లోకంలో ఉన్న ఎన్ని వినేటట్టు చేస్తుంది, కానీ వినవలసినవన్నీ కూడా చేస్తుంది. షార్ట్స్ అంట మరి ఇప్పుడు మరి ఎంత అసలు పెద్ద పెద్ద ప్రసంగాలు వినేవాళ్ళు లేరు ఇప్పుడు ఓపికగా. మన వాళ్ళు ఒకరు అన్నారు, మాస్టర్ గారు మన సబ్స్క్రిప్షన్ చూస్తే యూట్యూబ్లో చాలా తక్కువ ఉందండి. నిజమే, ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఏ విందాం అనే ప్రసంగాలు, ఏ పెద్ద పెద్ద ప్రసంగికుల ప్రసంగాలు అయితే విందాం అనుకుంటున్నాం. మనం మన సంఘ కాపరి ద్వారా ఇచ్చే సందేశం ఉన్నది ఇందులో. రాలేకపోయినా మనం వినగలుగుతున్నాం కాబట్టి మనము ఆ ఇన్ఫర్మేషన్ మనకు రావాలంటే మనం చేయాలి కదా. క్రీస్తునందు ప్రియులారా, వినాలి, సమయం ఇవ్వాలి, వినాలి, వినడానికి ఏం చేయాలి? విధేయత చూపాలి. ఇవంతా మనం కూడా దేవుని ఎడకు నడుచుకోవలసినటువంటివే. జ్ఞానం చాలా ప్రాముఖ్యం, అందులో ఆత్మీయ జ్ఞానం చాలా ప్రాముఖ్యం. సామెతల గ్రంథకర్త రాస్తాడు కదా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానము కలిగిన స్త్రీ మూర్ఖురాలు ఓడబెరుకుద్దంట. అంటే జ్ఞానం నిలువ పెడుతుంది, మూర్ఖత్వం కోల్దొస్తుంది. సో జీవితము కానీ, కుటుంబ వ్యవస్థ కానీ నిలువబడాలి అంటే జ్ఞానం అవసరం. ఏ జ్ఞానము అంటే పరలోకపు జ్ఞానం. పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తే దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే ఈ యేసు ప్రభువే, ఈ యేసుక్రీస్తు ప్రభు దేవుని శక్తి. దేవుని నీకు శక్తినిస్తాడు, నీకు జ్ఞానమునిస్తాడు, నీ జీవితాన్ని నిలువ పెడతాడు, నీ కుటుంబాన్ని నిలువ పెడతాడు, నీ బిడ్డలను నిలువ పెడతాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి యేసు ప్రభువును అనుసరించడం వలన కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే జ్ఞానము లభిస్తూ ఉంది. రెండవదిగా మనం చూస్తే యోహాను భక్తుడు రాస్తాడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం గల భాగము చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు దేంట్లో ఉన్నాడంట? చీకటి. చీకటి దేనికి సాదృశ్యం? అయోమయానికి, గందరగోళానికి. చీకట్లు ఏమైనా కనబడతాయా? అయోమయానికి, గందరగోళానికి, ఇంకా పాపానికి సాదృశ్యం. కాబట్టి ఈ జీవితాలు అయోమయంగా, గందరగోళంగా, పాపంలో ఉండవు. దాని నుండి వారు వెలుపలకు వస్తారు. అంటే తొట్టుపాటు లేనటువంటి జీవితం. చాలాసార్లు తొట్టుపాటు అయిన తర్వాత పశ్చాత్తాపడుతుంటారు. మంచిదే, పశ్చాత్తాపడితే మంచిదే, సరి చేసుకుంటే మంచిదే. కానీ తొట్టుపాటు పడకుండా జీవితాన్ని నిలువబెట్టేది దేవుని వాక్యపు వెలుగే. అందుకని ప్రభు వారు అంటున్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు, లివింగ్ లైట్ అన్నమాట. యేసు ప్రభు వారు ఏమైనారు? ఎందుకని తక్కిన వెలుగులకు? ఇప్పుడు బాగా వర్షాలు పడ్డాయనుకో, సూర్యుడు వెలుగు చూడగలమా? చూడలేము. ఎందుకంటే దానికి ఏమొచ్చేయట్టు? మేఘాలు అడ్డు వచ్చేస్తాయి. పవర్ లేదనుకోండి, కరెంటు, ఎలక్ట్రిసిటీ లేదనుకోండి, వెలుగుంటుందా? ఉండదు. ఈవెన్ ఇన్వర్టర్ ఉంటుంది పాస్టర్ గారు అంటే అది కూడా దాంట్లో ఎనర్జీ ఉన్నంత వరకే.
జనరేటర్ దానికి ఫ్యూయల్ ఉన్నంత వరకే. అంటే ఇహలోకపు వెలుగులు దేనిలో దాని మీద ఆధారపడ్డాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనే వెలుగై ఉన్నాడు. ఆయనే లివింగ్ లైట్, జీవపు వెలుగై ఉన్నాడు. కాబట్టి దేని మీద ఆధారపడిన వెలుగుల కంటే జీవపు వెలుగైన యేసునందుకు వస్తే మన జీవితాలు స్టాండ్ అవుతాయి, తొట్టుపడడం, స్థిరపరచబడతాం, దీవించబడతాం. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, అంతేకాదు నిత్య జీవితంలోనికి నడిపించేది జీవపు వెలుగు. ఎక్కడికి నడిపిస్తుంది? నిత్య జీవములోనికి, నిత్య రాజ్యములోనికి, నిరంతరము జీవించే ఆయన యొద్దకే ఈ జీవపు వెలుగు నడిపిస్తుంది. మూడవదిగా మనం గమనించినప్పుడు యోహాను భక్తుడు రాసినటువంటి మాటల్లోని 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా చదువుతున్నాను, గమనించండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుతున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. మూడవదిగా మనం చూస్తే స్వరం. ఈ రోజుల్లో సలహాలు కోరుకునే వాళ్ళు చాలా అరుదైపోతున్నారు. సామెతల గ్రంథకర్త అంటాడు, ఆలోచనకర్తలు అనేకులు ఉండటం క్షేమకరం. ఆలోచన చెప్పేవారు అనేకులు ఉంటే క్షేమకరం అంట. లేదంటే సరైన ఆలోచన ఎవరిచ్చేవాళ్ళు లేకపోతే నష్టపోవాలి. అయితే తన స్వరముతో మనకు ఆలోచన చెప్పేది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని పిల్లలను ఇక్కడ ఒక సాదృశ్యంతో, ఒక ఇలిస్ట్రేషన్తో పోల్చి చెప్తున్నాడు. ఆయన గొర్రెల కాపరి, ఆయనను వెంబడించేవారు గొర్రెల సాదృశ్యం ఇది. అంతేగాని క్రైస్తవుడు గొర్రెని వాళ్ళని ఏదో చిన్న చూపు చూచారని ఎంత మాత్రం కానే కాదు. ఒక కాపరిని ఆ మంద ఎలా వెంబడిస్తుందో, అది రివర్ అయినా, అది కొండలైనా, అది లోయలైనా, అది గుహ అయినా, కాపరి ముందున్నాడు అంటే ఖచ్చితంగా ఇవి ఇక భయపడు. అది నిప్పుందా, అక్కడ నీళ్లున్నాయా, అది ఎత్తైన ప్రాంతమా, ఏదైనా నా కాపరి చూసుకుంటాడు అనేటువంటి ధైర్యం అంట దానికి. అందుకని దావీదు భక్తుడు కూడా దేవుని గురించి ఏమన్నాడంటే, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, గాఢాంధకారములో నడవలసి వచ్చినా నేను భయపడను, నేను భయపడను. ఎందుకంటే నీవు నా కాపరివి, నేను నిన్ను అనుసరిస్తూ ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభువారు, సజీవుడైనటువంటి కాపరినా. ఈయన అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నారు? నా గొర్రెలు నా స్వరము వినును. అంటే ఆ మెల్లని స్వరము మనల్ని ఏం చేస్తుందంటే గైడ్ చేస్తుందంట. ఇదిగో నువ్వు ఈ పని చేయి, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇదంత మాత్రము క్షేమము కానే కాదు. ఆయన మాట్లాడతాడు, తన స్వరంతో, మెల్లనైన స్వరంతో మాట్లాడతాడు. ఒకవేళ మనుషుల వల్లే మాట్లాడకపోవచ్చు, వాక్యంతో మాట్లాడతాడు ఆయన. దర్శనాలతో కొన్నిసార్లు మాట్లాడతాడు ఆయన. కలలలో దేవుడు కొన్నిసార్లు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే విధానాలు అనేకముగా భక్తులు వారి జీవితంలో వచ్చారు. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, కాబట్టి ఆయనను అనుసరించటంలో నడిపింపు లభిస్తుంది. ఆయన తన స్వరాన్ని వారికి వినిపిస్తాడు. ఆయన తన మెల్లనైనటువంటి స్వరము నడిపిస్తాడు. అందుకని చాలా చక్కగా ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు నేను చదువుతున్నా, గమనించండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. నేను ఎరుగుదును. ఎరుగుట అంటే వాళ్ళని గురించి పూర్తిగా వారితో సంభాషించి వారిని గురించి చెప్పగలగటం. నేను తరచూ జ్ఞాపకం చేస్తుంటాను, మన ప్రధానికి మనం తెలుసా? పోనీ మన గురించి ఏమైనా తెలుసుకోగలరా? తెలుసుకోగలరు. ఎందుకంటే ఆధార్ కార్డు ఉందిగా. మన ఆధార్ కార్డు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మన పుట్టుక, మన తల్లిదండ్రులు ఎవరు, ఏ ప్రాంతానికి చెందాము అనేది కొంతవరకు ఇస్తుంది. ఆ తర్వాత ఆయన అక్కడ నుండి అధికారుల ద్వారా
కానీ మన ప్రధాని మనకు తెలుసు, తెలియదా? మన ప్రధాని మనకు తెలుసు. కానీ మన ప్రధానికి మనకు ఒకరినొకరు ఎరిగేది ఎప్పుడు? ఆయన ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చి మనతో మాట్లాడితే అప్పుడు చెప్తాం. ఇక అప్పుడు తీసుకున్న ఫోటోని పెద్ద ఫ్రేమే కట్టి పెట్టుకుంటాం కదా. ఎందుకంటే నేను ఆయనను కలిశాను. మన ఇంటి వారు కూడా చెప్పుకుంటారు. ఎందుకు? ఒక గొప్ప వ్యక్తితో ఉన్న సహవాసం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు నేను ఎరుగుదునంటే మనం ఎవరితో ఉండాలి? ఇప్పుడు మన ప్రభుతో మనం సహవాసం చేయాలి, మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడాలి, మనం ఆయనతో మాట్లాడాలి. మన బాధలు ఆయనకు చెప్పాలి, ఆయన సొల్యూషన్ మనకిస్తాడు. ఇవన్నీ ఇంటరాక్షన్ జరగాలి. ఎవరితో? ప్రభువుతో. తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉన్నంత ఇంటరాక్షన్ మన పరమ తండ్రి అయిన దేవునితో మనకు ఉండాలి. ప్రభు అంటున్నాడు నేను వారిని ఎరుగుదును. ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరిని ఆయన ఎరగాలి, ఆయన తెలుసుకోవాలి. ఆయన తెలుసుకునే అవకాశం నువ్వు ఇవ్వాలి. నువ్వు ఎంతసేపటికి దాటుకొని వెళ్ళావనుకోండి, ఆయన నీతో మాట్లాడే అవకాశం దొరక వదిలేస్తే చాలా నష్టం. ఆయన నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు కూర్చో, మాట్లాడు. ఒకవేళ ఆయన ఏదైనా సరి చేస్తే సరిదిద్దుకో, బలపరిస్తే బలపరచబడు. ఆయన ఏదైనా పని చెప్తే పని చేయి. ఒకరోజు యెషయా భక్తుడు దేవుని ఆలయంలోనికి పోయి మన వల్ల దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆరాధనలో ఒక దర్శనం ఆయన చూచాడు. ఏంటి ఆ దర్శనం అంటే, పరలోకంలో దేవుని సింహాసనాన్ని చూస్తున్నాడు. ఆయన వస్త్రపు అంగి ఆ దేవాలయాన్ని చుట్టేసిందట. అక్కడ దేవదూతలు కనబడుతూ ఉన్నారు. ఆ దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. 2 రెక్కలతో ముఖము, 2 రెక్కలతో పాదాలు, మరియు 2 రెక్కలతో. ఈ మధ్య ఇమేజ్ చూస్తే 2 రెక్కలు పెడుతున్నారు. తక్కిన 4 రెక్కలు ఎక్కడో నేను ఎత్తికా. అసలు రాలేదా ఈ ఇమేజ్ చేసే వాళ్ళకి? ఏమని రాసింది అక్కడ? 6 రెక్కలు. 2 రెక్కల పాదాలను కప్పుకున్నాయి, 2 రెక్కల ముఖాన్ని కప్పుకున్నాయి, మరి 2 రెక్కలతో కప్పుకున్న రెక్కల్లో నుండి ఒక స్వరం వినపడుతుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గంభీరంగా స్వరం వినపడుతుంటే ఈ ఆరాధనలో కూర్చున్న యెషయాకి ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో, దైవ దర్శనం కలిగింది నాకు, దేవుడు చూడగలిగాను. నేను పాపాత్ముణ్ణి, నేను నిద్ర లేస్తే నా మాటలు ఎదుగో దూషణతో కూడినవి, పాపాత్ముల మధ్య ఉన్నాను, నేను ఇక నశించిపోతాను అనుకున్నప్పుడు అక్కడున్న దేవదూత వచ్చి డైరెక్ట్ చెప్పి బలిపీఠ మీద ఉన్న నిప్పును తెచ్చి ఆయన పెదాలకు ముట్టించి, ఇప్పుడు నీవు పవిత్రుడువు, భయపడదు, ఒప్పుకున్నావు. నీ స్థితి ఏంటో, నువ్వు ఏ జన్మ మధ్య ఉన్నావో, ఎలా బ్రతికావో, ఎలా మాట్లాడుతున్నావు, అన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావు, పశ్చాత్తాపడుతున్నావు, నీ పాపాలన్నిటినీ ఒప్పుకుంటూ ఉన్నావు. విడిచిపెట్టేసి ఇప్పుడు ఆయన పవిత్రపరిచిన తర్వాత దేవుడు అంటున్నాడు, మా నిమిత్తము ఎవరు వెళ్తారు? ఎవరు? వచ్చినాను ఒకసారి చూద్దామండి. మనం యెషయా గ్రంథము 6వ అధ్యాయము నేను చదువుతున్నాను, చూడండి 7, 8. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిన నేను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన, నీవు పోయి జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ? దేవుడు, ప్రభు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యెషయాతో మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో మనము దేవుని సేవ చేయాలంటే దేవుని పిలుపు రావాలి, దేవుని దర్శనం రావాలి, దేవుడే సమయాన్ని పిలిచినట్టు పిలవాలి, దేవుడే ఇర్మియాని పిలిచినట్టు పిలవాలని దేవుని చిత్తాన్ని పక్కన పెడుతుంటాం. అందులో నేను కూడా ఒకరిని. ఎందుకంటే దేవుని సేవ పిలుపు ఉన్నప్పుడు 7 సంవత్సరాలు కాల వ్యాపనం అనుకోవాలను, దాన్ని సరిగా తీసుకోలేకను 7 సంవత్సరాలు పట్టింది. తర్వాత సమర్పించుకొని సంపూర్ణంగా నీ సేవ చేస్తానయ్యా, ఇంకా నన్ను వాడుకో,
అని నిర్ధారించుకున్న తర్వాత దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. అప్పుడు దాకా సేవలోకి వచ్చిన అనేక మంది పాస్టర్లు వాళ్ళు సాక్ష్యాలు ఇస్తుంటారు. నన్ను ఫలాని రీతిగా పిలిచాడు దేవుడు, ఫలాని మరణ పడక నుండి లేవనెత్తాడు దేవుడు, లేకపోతే ఫలాని ప్రయాణంలో పిలిచాడు అని చెప్తుంటే నేను కూడా నన్నిటి పిలవలేదే అంటే వాళ్ళతో పోల్చుకోవటం కాదు ఇక్కడ. వాళ్ళు మరణ పడక మీద ఉంటే నువ్వు కూడా మరణ పడక మీదకి వెళ్తావా? నువ్వు కూడా మరణ పడకలో నుండి వస్తావా? వద్దొద్దు, అలాంటివి కోరుకోవద్దు. వాళ్ళెవరికో మరణ పడకల నుండి లేచారు, నిన్ను మరణ పడకలోకి పంపడం ఆయనకి ఇష్టం కాదు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఉన్న పాటున దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో ఎరిగే అనుభవంలోనికి వచ్చినప్పుడు, ఆయనతో సహవాసం చేసే అనుభవంలోనికి వచ్చినప్పుడు, ఆయనతో ఆరాధన చేస్తున్న అనుభవంలోనికి వచ్చినప్పుడు, ఆయన ఎదుట మన జీవితాన్ని కడుక్కుంటున్నప్పుడు, పవిత్రపరుచుకుంటున్నప్పుడు, పాపాలను విడిచిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు మనం విధేయత చూపాలి, మనం లోపడాలి. ప్రభు అంటూ ఉన్నాడు, మా నిమిత్తం ఎవరు పోతారు? ఎక్కడికి పంపిస్తున్నారు? తన జనుల దగ్గరికి. ఎందుకు తన జనులతో దేవుడు మాట్లాడుతూ వినడా? యెషయా విన్నట్టు వాడు వినటం లేదు అక్కడ. అందుకని యెషయా భక్తుని జీవితంలో ఆయన తన శరీరమును దేవుని కొరకు రంపముతో 2 భాగాలుగా చీల్చబడ్డాడు. రంపముతో ఆయన హతసాక్షిగా చంపబడ్డాడు. క్రైస్తవులకు అంటే దేవుని కొరకు హింస అనుభవించడానికైనా, దేవుని కొరకు ప్రాణం పెట్టడానికైనా వెనుకంజ వేదిని ఎప్పుడంటే ఆయనతో ఎరిగినప్పుడే, ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడే, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే, పాపాలు లేని పరిశుద్ధ పవిత్ర జీవితం ఎప్పటికప్పుడు సిద్ధపరచుకుంటున్నప్పుడే దేవుడు తన బిడ్డలతో మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడటం లేదా దేవుడు? నేను ఎవరిని పంపెదను అంటే దానికి నువ్వు బో యెషయా అనే దానికి ఎంత తేడా ఉంది. నువ్వు బో యెషయా నేనున్నానంటూ వేరు, నేను ఎవరిని పంపెదను అంటే చాయిస్, నీ ఇష్టం. నువ్వు ముందుకు రావాలంటే రా, వెనక్కి పోవాలంటే పో, ఇంకొకరిని ఎన్నుకుంటాడు. అదే నువ్వు ముందుకు వచ్చావనుకో, నేను వాడుకుంటాడు. ఆయన మహిమాత్మకంగా వాడు. అందుకని యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటే 3 యెషయాలు ఇక్కడ ఉన్నారు. అంటే తక్కిన 2 యెషయాలు కాదు, వాళ్ళు ఈయనకు ఆపాదించేస్తారు. ఈ యెషయాకే ఆయన పేరు మీదనే, మా పేరు అక్కర్లేదు, ఆయన పేరు మీదనే ఈ సేవ, ఈ పరిచర్య ఉండాలని ఇస్తారు. అంటే ఈ యెషయా, మొదటి యెషయా అంత ధన్యతను సంపాదించుకున్నాడు. అంతేకాదు లోకరక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించి రాశాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కనును, ఆయనకు ఇమ్మానుయేలును. ఎంత ధన్యత అండి అది! లోకానికి రక్షకుడు రాబోతున్నాడని చెప్పే ధన్యత మామూలు ధన్యత కాదు. క్రీస్తునందు ప్రియులారా, ఎప్పుడు అంటే ఆ మెల్లని స్వరం వినే అనుభవంలో మనం ఉండాలి. ఆయనతో సహవాసం చేయాలి. ఆయన అనాలి, నా గొర్రెలను నేను ఎరుగుదును. తర్వాత ఏం చేస్తానంటున్నాడు? అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను. ఏమిస్తాడంట? మేడ మిద్దెలు ఇస్తాను, ఆస్తిపాస్తులు ఇస్తాను, ఘనత ప్రభావాలు ఇస్తాను. హేలోకంలో వీటికంటే అతి శ్రేష్టమైనది ఏంటంటే పరలోక రాజ్యం అండి. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ఇప్పుడు ఈ 2 వారాల క్రితం వచ్చిన ఈ ఫ్లడ్ ఎన్ని పాటలు నేర్పిస్తుందంటే ఒక ఆయన అన్నాడు, అయ్యా ఇప్పటికీ ఈఎంఐలు తీరినటువంటి వాళ్ళు కూడా నష్టపోయారు. పాపం ఈఎంఐలతో దేంతో వచ్చిన వెసులుబాటుతో ఆ వస్తువు ఈ వస్తువు ఇంట్లోకి సమకూర్చుకున్నారు. పాపం ఈరోజు ఆ ఫ్లడ్ ఏం చేసిందంట? దుఃఖాన్ని మిగిల్చింది. నిజమే, లోకంలో మనుషుడు ఎన్ని సంపాదించుకోవాల్సింది ఒకటే, ఏంటి అంట? నిత్య జీవము, పరలోక రాజ్యం. అది ఇవ్వగలిగేది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఎందుకంటే ఆయనే దానికి ఆయనే మరణం ఇచ్చాడు, ఆయనే సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేదు. కాబట్టి ఇక్కడ ప్రభు వారు అంటూ ఉన్నారు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుతున్నాను గనుక అవి అన్నిటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి ఎవరు కూడా అపహరింపలేదు.
అపహరింపలేరు, ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువుని వెంబడించడం ద్వారా మంచి నడిపింపు తన స్వరముతో ఇస్తాడు. నాలుగవదిగా మనం గమనిద్దాం, యోహాను సువార్తలో మనం చూద్దాం, అనేక విషయాలు ఉన్నాయి. 12వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. గమనించండి క్రీస్తునందు ప్రియా దేవుని సంగమం, మంచి బహుమానం లభిస్తుందంట యేసు ప్రభు వారిని వెంబడించటం వలన. ఏంటి అంటే ఘనత. నా తండ్రి అతనిని ఘనపరచును. ఎవరు ఘనపరుస్తారంట? తండ్రి ఘనపరుస్తాడు. తండ్రి మెప్పు లభిస్తుంది. తండ్రి ఒక దినాన్ని ప్రశంసించాలి. ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తాడంట. మనలో ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తాడంట మన జీవితాల గురించి. అందుకని ప్రకటన గ్రంథంలో రాయబడింది, మన ప్రశంసలకు మన క్రియలే కారణం, వారి క్రియలు వారు వెంట వెళతాయి. అందుకని మనం మంచి పనులు చేసే వాళ్ళకు ఉండాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా మేలే మంచే ఉంటే అది నీకు ఘనతను తీసుకొస్తుంది. ఆయనను వెంబడించడం ద్వారా ఈ గొప్ప ఘనత లభిస్తుంది. చివరిగా పేతురు భక్తుడు రాస్తున్న మాటను మనం చూచి ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి, మోడల్. యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించటంలో మనకేం కలుగుతుందంటే ఒక మాదిరి. ఏ మాదిరి? యేసు ప్రభు అనుసరించిన మాదిరి, పరిశుద్ధత మాదిరి. అది పరిశుద్ధతకే మాదిరి. అందుకని ఇక్కడ రాస్తున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపక, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకోలేదు. దోషణకు ప్రతి దోషణ కానీ, హింసకు ప్రతి హింస కానీ ఆయన చేయలేదు. వాటిని భరించాడు. న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన చూపిన మాదిరి మనకు నేటికి అవసరమై ఉన్నది. తలను ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు ప్రియా దేవుని ఆయనను అనుసరించే వారికి గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. అందులో మార్కు భక్తుడు అంటున్నాడు, ఆయనను అనుసరించిన వారు అనేకులు ఉన్నారయ్యా. ఆయనను అనుసరించడానికి కారణం అపవిత్రాత్మలు ఒప్పుకుంటున్నాయి, ఈయన దేవుడి కుమార్తెలు ఒప్పుకుంటూ ఉన్నాయి. ఆయనను అనుసరించినటువంటి వారికి పరలోకపు జ్ఞానము లభిస్తూ ఉన్నది. ఆ జ్ఞానం నిలువబెడుతుంది. ఆయనను అనుసరించినటువంటి వారి జీవితంలో వెలుగు కలుగుతూ ఉంది. తొట్టుపాటు లేకుండా నిలువబెడుతుంది. నిత్య జీవంలోనికి నడిపిస్తూ ఉంది. ఆయనను అనుసరించిన వారికి ఆయన తన మెల్లనైన స్వరాన్ని వినిపించి ఎవరు అపహరింపలేకున్నట్లుగా ఆయన తన స్వరముతో నడిపిస్తాడు. ఆయనను అనుసరించిన వారికి పరలోకపు తండ్రి యొక్క మెప్పు ఘనత బహుమానముగా ఇవ్వబడుతుంది. ఆయనను అనుసరించే వారికి ఆయన ఒక మంచి మాదిరి అయింటూ ఉన్నాడు. కాబట్టి ఆయన కృపకు మనల్ని అప్పగించుకొని ఆయనతో సహవాసం చేస్తూ, ప్రభువా మేము నిన్ను అనుసరించే వారుగా ఒకరోజు కాదు, ఒక ఆదివారమే కాదు, మా జీవితకాలం అంతా కూడా నిన్ను అనుసరించే వారంగా మమ్మల్ని దీవించు ప్రభు అని ఆయన కృపకు అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా దేవాన్ని పాదాలు పొందిన చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో నిజముగా యెహలోక జీవితంలో మేము నిన్ను అనుసరించే వారుగా ఉండాలని, మేము నిన్ను అనుసరించుటకు నీవు దేవుడు అయి ఉన్నావు,
దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చావు. సజీవుడుగా ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నిన్ను అనుసరించడం ద్వారా కలిగే జ్ఞానము, నిన్ను అనుసరించడం ద్వారా కలిగేటువంటి జీవపు వెలుగు, నిన్ను అనుసరించడం ద్వారా కలిగేటువంటి నడిపింపు, దేవా ఆ మెప్పు ఘనత మా దేవా నీవే మాకు మాదిరి చూపి ఇహలోక జీవితంలో మేము నిన్ను అనుసరిస్తూ నీతో సహవాసం చేస్తూ నిత్యత్వాన్ని, నిత్యరాజ్యాన్ని సంపాదించుకొని నీతో సంతోషించే భాగ్యము అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమం, ఈ సమయము మన అర్పణలను అర్పించే సమయం కాబట్టి మరి పరిచారకులు వచ్చే కానుకలు, ప్రత్యేక కానుకలు, పేదల కొరకైన